నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు. ఆ ముగ్గులో అందంగా గొబ్బెమ్మల్ని తయారు చేసి పూజ చేసి వాటికి రేగి పళ్ళు అవన్నీతో అలంకరించి తర్వాత హరిదాసులు ముఖ్యంగా. ఎందుకు గురుగారు అసలు వీటన్నిటి వెనకాల ఆంతర్యం ఏంటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి మకర సంక్రమణ పుణ్యకాలంలో సూర్యభగవాను అనుసరించి చెప్పబడింది మకర సంక్రమణ పుణ్యకాలం. అయితే సంక్రమణము అంటే ఇప్పుడు కూడా కలయిక అని అర్థం. ఈ కలయికలో ఏదైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు రావటము, ఇక సూర్యుడు శని అంటే తండ్రి కొడుకుల యొక్క అనుబంధ బాంధవ్యం అని శాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ ఏదైతే ఆ రోజున మకర సంక్రమణం పుణ్యకాలంలో ఏదైతే మనకి మాసం ప్రారంభమవుతుందో ఆ మాసంలో అంతా కూడా నెల రోజుల ముందు మనం ముగ్గులు వేయటం, గొబ్బెమ్మలు పెట్టడం, అలానే మకర సంక్రమణ పుణ్యకాలంలో ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంటుంది. దాని యొక్క ఆంతర్యం అనేది ఎప్పుడో యుగాల్లో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో ఇవన్నీ కూడా మహర్షులు ఎంతో ముందు చూపుతోటి చెప్పబడ్డారు. ఎంతో ముందు చూపుతోటే చెప్పారు ఇవన్నీ కూడా. దానికి కారణం ఏమిటి? హరిదాసులు వస్తారు, తర్వాత గొబ్బెమ్మలు పెడతాం, దాని మీద ఏదో రేగి పండ్లు పెడతాం, భోగి పండ్లు పోసుకుంటారు. ఇవన్నీ కూడా వంటలు, వార్పులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిజంగా. అయితే దీని అన్నిటికీ కూడా కొన్ని కారణాలనే విశిష్టత అనేది ఉంది. ముఖ్యంగా గొబ్బెమ్మలు పెట్టడం. గొబ్బెమ్మ అనేది ఎప్పుడు కూడా శివతత్వంతో కలిగినది గొబ్బెమ్మ. అంటే ఏదైతే ఆవు పేడతో తీసుకొచ్చి ఒక ముగ్గు వేసి గొబ్బెమ్మతో పెడితే ఏంటంటే శివుడి యొక్క రూపం, అంటే దేవుడి యొక్క రూపం అనేది చెప్పబడుతుంది అక్కడ. ఆ చెప్పటంలో ఏమిటి మరి, దాని మీద కూడా కొంతమంది రేగి పండ్లు పెడతారు కదా, రేగి పండ్లు పక్కకి పెడతారు, కొంతమంది పైన పెట్టేవాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. ఈ రేగి పండు ఏమిటంటే సూర్యభగవానుడికి ప్రతీక. అంటే సూర్యుడు ఎలా ఉంటాడు? రక్తవర్ణం, రక్తగ్రంథంలో ఉంటాడు, గుండ్రంగా ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది. అంటే సూర్యుడు ఒకే చోట ఉంటాడు, కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది. అక్కడ ఏదైతే గొబ్బెమ్మ అనేది భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అనుకుంటే, అక్కడ ఆ రేగి పండు సూర్యనారాయణ స్వామికి సంబంధించింది. అంటే సూర్యనారాయణ స్వామికి సంబంధించింది, అంటే స్థితిని లయాన్ని తెలుపుతుంది. అక్కడ ముగ్గేస్తాం. ఆ ముగ్గేయటం ఏంటంటే సృష్టి, అంటే సృష్టి స్థితి లయకారకులు, అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. ముగ్గు అనేది ఎలా వేస్తాం? దాన్నే బ్రహ్మతత్వంగా మనం ఎలా అనుకుంటామంటే, సాధారణంగా ముగ్గు ఏ కలర్లో వేస్తారంటే తెలుపు కలర్లో వేస్తారు. అంటే బ్రహ్మకి ఇష్టంగా ఉండటం, అలాంటి రూపాన్ని కలిగి ఉండటానికి తెలుపు కారణం. అంటే ముగ్గుని మనం బ్రహ్మ అనుకుంటే, ఈ గొబ్బెమ్మ శివుడు అనుకుంటే, ఈ రేగిపండు సూర్యనారాయణ స్వామి అనుకుంటాం. అంటే త్రిమూర్తి స్వరూపము, త్రిమూర్తి యొక్క శక్తి అని అనుకుంటాం మనం. అందువల్ల ఏదైతే మనకి ఇంటి దగ్గర ఉండే చెడు వాసన దగ్గర నుంచి కూడా మనకి ఏదైతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ తగ్గటానికే ఈ గొబ్బెమ్మలు పెడతారు. ఇంకొక బయాలజికల్ ప్రాసెస్ కూడా ఉంది. చలికాలంలో ఎక్కడ ఏది వేసినా కూడా ఎక్కువ చెడు వాసన వస్తుంటుంది, ఎండాకాలంలాగా ఆరిపోదు. మీరు గమనించారా? వర్షాకాలం తర్వాత చలికాలం వస్తే ఏ చెత్తా చెదారం వేసి, ఇప్పుడంటే చెత్త బండ్లు వస్తున్నాయి అనుకో, ఆ చెత్తా చెదారం వేస్తే వాసనలు అవి కుళ్ళిపోయి వాసన వస్తుంటుంది. ఎండాకాలం అయితే ఆరిపోతుంది. ఆ గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఏంటంటే ఆవు పేడ వాసన వస్తుంది, కానీ అది వాసన రాదు. అంటే ఆవు పేడ వాసన ఆ చెత్త వాసనని ఓవర్కమ్ చేస్తుంది. అందువల్ల గొబ్బెమ్మలు పెట్టడానికి కూడా అది కూడా ఇంపార్టెంట్. మరి గొబ్బెమ్మలు తయారు చేసి చేతితో తయారు చేస్తే కూడా చేతులకు ఇన్ఫెక్షన్ పోవటానికి, ఏదైతే చలికి యాక్టివ్నెస్, ఏదైతే సైంటిఫిక్ పరంగా యాక్టివ్నెస్ అనేది చేతులు ఉండవో ఆ చేతులకు కూడా యాక్టివ్నెస్ రావటానికి మనం గొబ్బెమ్మ పెడతాం. అంటే ముగ్గు వేయటానికి, గొబ్బెమ్మ పెట్టడానికి, రేగి పండ్లు పెట్టడానికి ఇదంతా కూడా ప్రాధాన్యత ఉంది. ఆ కాలంలో పండే పూలు ఎందుకు పెడతాము? అది శివరూపంగా, విష్ణు రూపంగా, బ్రహ్మరూపంగా మనం పెట్టాం కాబట్టి ఇంటి ముందు పూలు పెడతారు. అంటే పూలతో అర్చన చేయాలి కదా భగవంతుణ్ణి. అర్చన చేయటానికి
మనం ఈ ఆవు పేడ ఎక్కడొచ్చింది? ముక్కోటి దేవతలందరూ కూడా ఉన్న ఆవులోంచే ఈ ఆవు పేడ అనేది వచ్చింది. అందువల్ల దేవుణ్ణి అక్కడ మనం కొలుస్తూ ఉంటాం, అంటే భగవత్ స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాం. అలానే ఇక్కడ మరి సృష్టి స్థితి లయకారకుల్ని ముగ్గురిని కూడా కొలిచాం మనం. మరి హరిదాసులు రావడానికి కారణం ఏంది? వాట్ ఈస్ ద రీజన్? అంటే నువ్వు భగవంతుణ్ణి కొలుస్తున్నావు కానీ దాన ధర్మం చేయాలిగా. దాన ధర్మం చేయాలంటే ఆయనే త్రిమూర్తి రూపంలో వస్తాడు. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర రూపంలో వస్తారు. రుద్ర రూపంలో వచ్చి దానం చేయమంటారు. అంటే ఆయనకు లేక కాదు, హరిదాస్కి దానం చేస్తే పాప ప్రక్షాళన పోతుంది. ఏదైతే భగవంతుడు మన దగ్గర ఉండే పాపాన్ని తొలగించాలంటే మనం దానము ధర్మము చేస్తే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగిపోతుందని, పాపం తొలగిపోతుందని మనకు ఆ రోజున ప్రత్యేకంగా మనం బియ్యాన్ని కానీ మనం యొక్క దానాన్ని చేస్తుంటాం. హరిదాసు దానం చేయడానికి ఏమిటి అని అంటే, మనం ఏదైతే దానం చేస్తామో పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితంతో కూడా తొలగిపోతుందని హరిదాసులకు దానం చేస్తుంటాం. ఆ హరిదాసులో ప్రతిసారి రారు, సంవత్సరం మొత్తం రారు, కేవలం ఆ సమయంలో మాత్రమే వస్తారు. అంటే సూర్యనారాయణ స్వామి ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి వృశ్చిక నుంచి ధనుస్సు రాశిలోకి వస్తారో అప్పటి నుంచి కూడా ప్రారంభమవుతుంది ఈ నెల రోజుల పాటు కూడా. అంటే పాప ప్రక్షాళనకి సమయం, అంటే ఆ సమయాన్ని పాప ప్రక్షాళనకి సమయం కాబట్టి ఏదైనా సరే కీడు తొలగిపోవాలని ఒక ఉద్దేశంతో మనం దానం చేయండి, కూష్మాట దానం చేయండి, నువ్వులు దానం చేయండి, బెల్లం దానం చేయండి, పితృతర్పణాలు చేయండి, భోగి పండ్లు పొయ్యండి, ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సంక్రాంతి 4 రోజుల పండగ. తప్పకుండా ఇవన్నీ కూడా మనం ఆచరిస్తే మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయి, పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగిపోతుంది. ఆ తొలగిపోవటం వల్ల మానవుడికి మంచి జరుగుతుందని శాస్త్రంలో గతంలోనే మహర్షులు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో కృతయుగంలోనే మహర్షులు చెప్పబడింది. కాబట్టి అవన్నీ కూడా మనకు ఆచార సాంప్రదాయాలుగా మనకు ఆరోగ్యపరంగా ఉండటానికి మామిడి కొమ్మలు పెట్టుకుంటాం, ఇంటికి పసుపు రాసుకుంటాం, కాళ్ళకి పసుపు రాసుకుంటాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి తప్పకుండా పండగలు అందరూ కూడా కలిసిపోతారు, ఊర్లకు వెళుతూ ఉంటారు, ధాన్యం ఇంటికి వస్తుంది, రైతులకు ఎంతో ఆనందం ఉంటుంది, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారు. కలవలేని వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు మనకు బంధువుల్లో సహజంగా తెలుసు. ఏ పిల్లలకైనా కూడా రారా అంటుంటారు, మళ్ళీ పోరా అనేవాళ్ళు కూడా ఉంటారు. దానికి కారణం ఏంది? ఎక్కడొక్కడ పండగ అనేది మధ్యలో వస్తే అప్లై అవుతే ఆ పండగ రోజు వరే రారా బాబు అని ఫోన్లు చేస్తుంటారు. కనీసం ఆ రోజైనా బంధువులు కలుసుకుంటారు, ఆ 4 రోజులైనా, తర్వాత పోరా అన్నా కూడా మళ్ళీ పెళ్ళిళ్ళలో కలుసుకుంటారనే ఉద్దేశమే పెళ్ళిళ్ళు, పండగలు, సాంప్రదాయాల కారణం ఏంటంటే మనిషి ఇగో ప్రాబ్లమ్స్తో ఉంటాడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా తగ్గించడానికి, అందరూ కూడా కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో చెప్పబడ్డవే పండగలు, దాని యొక్క పరమార్థం. నమస్తే గురుగారు. నమస్కారం.